హలో అండి, ఆమ్లెట్ కర్రీ చూద్దురండి. ఫస్ట్ ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు వేసి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కట్ చేసేసుకొని ఇంకా అందులో పసుపు కారం ఉప్పు వేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇదంతా కూడా మంచిగా వేయించుకొని తర్వాత అందులో టమాటా వేసి అది కూడా మంచిగా కలుపుకొని మూత పెట్టి మంచిగా మక్కనివ్వాలి. ఈ లోపల మనం ఆమ్లెట్ తయారు చేసుకుందాం. అయితే ఎగ్స్ మీకు నచ్చినన్ని వేసుకోండి. నేనైతే ఎక్కువ వేస్తుంటా, మీకు తెలుసు కదా. అట్లనే నేను ఎగ్స్ పలగొట్టేదానికి నాకు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అంటే బాగా చెప్తుంటారు, అమ్మో భలే పలగొడుతుంటారు మీరు ఎగ్స్ అని చెప్పి. ఎగ్స్ అంతా ఇట్లా వేసుకొని కొంచెం ఉప్పు వేసి కలుపుకొని మామూలుగా నేను ఆమ్లెట్లో అయితే ఉప్పు అట్లనే అల్లం ఎల్లిగడ్డ కూడా వేసి ఇట్లా మొత్తం కలిపి ఆమ్లెట్ వేస్తా. అయితే కర్రీలో కదా అల్లం ఎల్లిగడ్డ అవసరం లేదు. సో ఉప్పుతోని మంచిగా కలబెట్టేసి కడాయిలు వేస్తేనే మంచిగా మందంగా వస్తుంది ఆమ్లెట్. సో అది కూడా సిమ్ లో పెట్టేసేయాలి, లోపట వరకు మంచిగా ఉడుకుతుంది. ఎక్కువ మంట పెట్టినాం అనుకోండి మాడిపోతుంది. ఇంకా ఈ లోపల ఇక్కడ టమాటా అంతా కూడా బాగా మగ్గిపోయింది. ఇంకా దాన్ని అంతా కూడా ఇట్లా మంచిగా గుజ్జుగా చేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మామూలుగా ఇందులో కొంచెం పల్లి పొడి వేసినాం అనుకోండి, ఇది టమాటా బజ్జీ అవుతుంది. రాయలసీమలో ఇది టమాటా బజ్జీ అంటారు. సంగట్లేక మస్తుంటది. ఆమ్లెట్ వేసుకొని టమాటా బజ్జీ వేసుకొని తింటుంటే. అయితే నేను ఇప్పుడు ఆ కర్రీలో ఆమ్లెట్ ముక్కలు వేసేసి ఆమ్లెట్ కర్రీ చేస్తున్నాను అన్నట్టు. ఇట్లా ముక్కలు చేసుకొని ఇంకా ఈ టమాటా బజ్జీలో వేసేసుకోవడమే. ఇట్లా కొద్దిసేపు ఉంచిన తర్వాత ఇంకా వేడి రైస్ లో పెట్టుకొని తింటుంటే ఉంటది, మస్తు ఉంటది. ఇంకా సంగటి కాంబినేషన్ లకైతే 2 ముద్దలు ఈజీగా లాగిచ్చేసేయచ్చు. నాకైతే సంగటి అంటే మస్తు ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా సంగటి బాగా తినేదాన్ని. ఇంకా ఇప్పుడు మా పిల్లలు మా రాముడు సరిగా తినరని చెప్పి నా కోసం ఎప్పుడైనా నేను ఆర్డర్ చేసుకొని తింటుంటా. లేదంటే సంగటి మీద ప్రాణం గుంజుతుంటది. రాయలసీమ బిడ్డను కదా, సంగటి అని అంటూ పెరిగిన. ఇప్పుడు సంగటిని మరీ మొత్తానికి బంద్ చేయాలంటే కష్టం. సో అప్పుడప్పుడు ఇట్లా ఏందబ్బా అన్నం తినుకుంటూ సంగటి ముచ్చట చెప్తుంది అనుకుంటున్నారా? అంతే అండి, ఏ ముచ్చట వస్తే ఆ ముచ్చటతో పోతా ఉంటా. అది ఇప్పుడు చెప్పాలా వద్దా అనేది ఉండదు. అయితే ఈ కర్రీని అయితే ఒకసారి ట్రై చేయండి. అట్లనే సేమ్ ఇదే కర్రీలో గుడ్లు మనం ఇట్లా కొట్టేసి పోసేయచ్చు, సొన విడిపోకుండా. అట్లనే ఉడికిపోతుంది. అట్లా కూడా టేస్ట్ మస్తు ఉంటది. ఆమ్లెట్ ప్లేస్ లో గుడ్లు కొట్టిపోసినా ఓకే, ఆమ్లెట్ వేసేసినా ఓకే, లేదా బాయిల్డ్ ఎగ్ కొంచెం ఆయిల్లో వేయించి ఆ గుడ్లు ఇందులో కలుపుకున్నా ఓకే. ఏ కర్రీ అయినా సరే వేడి రైస్ లో లేదా వేడి సంగట్లో పెట్టుకొని తింటుంటే మస్తు ఉంటది.